నాకు హాయ్, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చెప్పండి. ఈ జ్యువెలరీ గురించి ఐఎమ్ వేరింగ్ సాంఘీ జ్యువెలరీ టుడే. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్. అండ్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరగబోతుంది ఇన్ జిఎంఆర్ అరీనా ఆన్ 21st, 22nd and 23rd of June. ఇది ఒక B2B ఎగ్జిబిషన్. రీటైలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే వచ్చి వాళ్ళే షాప్ పెట్టుకొని అక్కడ అమ్ముకుంటారు. సో దర్ ఇస్ నో మిడిల్ మెన్ అనమాట. మనం ఏదైనా షాప్ కి వెళ్తే దాని ట్యాక్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎగ్జిబిషన్స్ లో ఏంటంటే సేల్ చాలా ఈజీగా జరుగుతుంది బికాస్ ద ప్రైసెస్ ఆర్ ఆల్సో లోవర్. సో 21st, 22nd and 23rd Hyderabad exhibition in GMR Arena. See you guys there. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు. మీకు ఎలా అంటే నన్ను ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలని నేను ఇలా లేను. నేను ఒక 10 years లో చాలా మారాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడాలన్నా లేకపోతే నా ఒపీనియన్ బయటకు పెట్టాలన్నా చాలా భయపడేదాన్ని ముందు, ఎవరేమనుకుంటారు అనేది. బట్ 2 సార్లు బిగ్ బాస్ కి వెళ్ళి అన్ని చేసి వచ్చిన తర్వాత ద ఈజియెస్ట్ వే ఇస్ టు బి ఆనెస్ట్. నా మనసులో ఉన్న మాట నేను మాట్లాడగలిగితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఐ థింక్ దర్ ఇస్ అ ఫ్రీడమ్ లేకుండా లైఫ్ లేదండి. సో ఐఎమ్ అ వెరీ ఫ్రీ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ యామ్ దట్ పర్సన్. మీరు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? రోజు ఇబ్బందుల్లో పడుతుంటాను ముక్కుసూటిగా మాట్లాడినందుకు. అయినా పర్లేదు, నేను ఇలాగే ఉంటాను. టాలీవుడ్ వాళ్ళకి డ్రగ్స్ లో ఎందుకు బుక్ చేస్తున్నారు? మళ్ళీ టాలీవుడ్ వాళ్ళని డ్రగ్స్ లో ఎందుకు బుక్ చేస్తున్నారని తను నన్ను అడిగింది. టాలీవుడే కాదు, బాలీవుడే కాదు, హాలీవుడే కాదు, ఎక్కడైనా యాక్టర్స్ పేర్లు బయటకు వచ్చినప్పుడు ఇట్ టెండ్స్ టు బి మోర్ ఫేమస్. నేను ఇది ఎక్కడో చదివాను, యాజ్ అ జోక్ చెప్తాను. ఎవరైనా నార్మల్ అబ్బాయి రోడ్డు మీద టాయిలెట్ పోస్తే అది న్యూస్ అవ్వదు, అదే ఒక హీరో టాయిలెట్ పోస్తే న్యూస్ అవుతుంది. సో ఐ వాంట్ యూ టు కీప్ దిస్ ఇన్ మైండ్. అందరికీ నమస్కారం. ఒక ఎక్సైటింగ్ న్యూస్. June 21st, 22nd and 23rd కి GMR అరేనాలో HIGS హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరగబోతుంది. ఇది సెకండ్ టైం జరుగుతుంది. లాస్ట్ టైం more than 400 jewelers from all over India have come here and exhibited their jewelry. So ఈసారి ఇంకా పెద్దగా ఉండబోతుంది ఈవెంట్. Not only that, karigars and manufacturers from all over India are going to also have some seminars about this jewelry. So people who are enthusiastic about jewelry, I think all women and మీరందరూ ఎక్సైట్ అయ్యే ఒక ప్లేస్ జిఎంఆర్ అరేనాలో రాబోతుంది on 21st, 22nd and 23rd. సో తప్పకుండా లేడీస్, పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జ్యువెలరీ, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ దిస్ ఎగ్జిబిషన్. థ్యాంక్ యూ. నాకు అసలు ఏది ఎక్కువ వెయిట్ ఉన్నా నచ్చదు. సో లైట్ వెయిట్ జ్యువెలరీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. యాక్చువల్లీ ఇందాక వన్ ఆఫ్ ద అసోసియేషన్ మెంబర్స్ సెడ్ దట్ ఈసారి లైట్ వెయిట్ జ్యువెలరీ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారని. సో జ్యువెలరీ అకార్డింగ్ టు మీ షుడ్ బి కంఫర్టబుల్. ఎందుకంటే వేసుకొని కొంతసేపు తర్వాత పెయిన్ఫుల్ గా ఫీల్ అవ్వకపోతే ఐ థింక్ ఎవ్రీ గర్ల్ విల్ బి హ్యాపీ. పెళ్లి కూతురులు అందరూ జ్యువెలరీ వేసుకుని ఏడుస్తుంటారు. సో లైట్ వెయిట్ జ్యువెలరీ ఈజ్ మై చాయిస్. థ్యాంక్ యూ గైస్. Excuse me. Okay, I'll take another bite. Sir, ఒక bite ఇస్తాను. It's a B2B exhibition. All the retailers and manufacturers are directly going to come and do this. That's about it. Okay. So HIGS Hyderabad International Jewelry Exhibition is going to happen on 21st, 22nd and 23rd in GMR Arena, Hyderabad. This is a B2B exhibition. The manufacturers and retailers from all over India are directly going to come here and going to exhibit their jewelry. So tappakunda randi. నా ప్రాజెక్ట్స్ ఈ మంత్ ఎండ్ లో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ పోస్టర్ రిలీజ్. డిస్నీ హాట్స్టార్ లో ఒక షో రాబోతుంది. టెన్షన్ కాయ్ బాబా అని ఒక హిందీ ఫిల్మ్ రాబోతుంది. ఫర్ నౌ దట్స్ ఆల్. ये जो एग्जीबिशन होने जा रहा है ये बहुत ही सक्सेस होगा. ये जो 21, 22, 23 जून को जो होने जा रहा है, जो एयरपोर्ट के नियर है, समस्त भारतवर्ष के ज्वेलर्स जो इसमें आएंगे, आउटर रिंग रोड से ये भी नजदीक रहेगा सभी ज्वेलरों के लिए. और जो देश विदेश से भारतवर्ष के जितने भी ज्वेलर आएंगे उसके लिए स्पेशली इस स्थान पे पहुंचने के लिए उनको बहुत ही कन्वेटेड रहेगा. तो सभी व्यापारियों से अनुरोध करता हूं कि इस एग्जीबिशन में आप सब आज ही अपनी एयर टिकट बुक करवा के यह 21, 22 जून को और 23 जून को हैदराबाद की ओर अपना प्रस्थान करें. आप सभी से अनुरोध करता हूं इस एग्जीबिशन में आपको अपने प्रतिष्ठान को बहुत ही लाभ मिलेगा. बहुत बहुत धन्यवाद. మన దగ్గర ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 2 years ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయింది, ఇంకా సెకండ్ ఉన్నది. చాలా మంచి వాళ్ళు కలెక్షన్ చాలా మంచిగా ఉన్నది. వాళ్ళు
చాలా దగ్గర చేస్తారు. ఆంధ్రాల, కేరళ, చెన్నై, తమిళనాడు, జైపూర్. కానీ కలెక్షన్ మాత్రం ఈ ఎగ్జిబిషన్లో చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది బయటతోని త్రూఅవుట్ ఇండియాతోనే వస్తుంది. మాది ఒకటి జీజీఎఫ్టీ ఎగ్జిబిషన్ ఒకటి ఉన్నది. వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్కి. మాకు అందరికి ఈ ఎగ్జిబిషన్ అంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది ఈ ఎగ్జిబిషన్. ఈసారి చాలా బుకింగ్ ఉన్నది, తెలుగు వాళ్ళది, తెలంగాణది కూడా. చాలా మంది ఇక్కడ వస్తారు చూస్తానికి కూడా. మీ అందరికీ ఒకటి మీ మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఎగ్జిబిషన్కి మీరు చాలా బయట చాలా ఎగ్జిబిషన్ చేయాలి. మీరు చెప్తే అవుతుంది, అది మేము చెప్తే కాదు సార్. మేము ఇక్కడ ఎగ్జిబిషన్ మంది చెప్తాం, కానీ గిరాక్ కస్టమర్ వాళ్ళు చూస్తారు, B2B చూస్తానికి వస్తారు. డిజైన్ చూసిన తర్వాత ఈ డిజైన్ అందరు కొనాలని గిరాక్ వస్తుంది.